Welcome to my channel, Best Buddies. ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఎన్నో పక్షులు ఆనందంగా జీవించేవి. అక్కడ చిలుకలు, పావురాలు, మైనాలు మరియు రాజా అనే ఒక అందమైన నెమలి ఉండేది. రాజా నెమలి ఎంతో అందంగా ఉండేది. దాని నీలిరంగు, మెరిసే రెక్కలు, పెద్ద పెద్ద రంగుల తోక అందరినీ ఆకట్టుకునేవి. వర్షం పడితే అది తన తోక విప్పి గర్వంగా నాట్యం చేసేది. అన్ని పక్షులు దానిని చూసి ఆశ్చర్యపడేవి. కానీ రాజాకు ఒక చెడు అలవాటు ఉండేది. అది చాలా గర్వంగా ఉండేది. నాలాంటి అందమైన పక్షి ఈ అడవిలో ఎవ్వరూ లేరు అని అది తరచూ చెప్తూ ఉండేది. అదే అడవిలో చిన్న గువ్వ ఉండేది. ఆమె పేరు చిన్ని. ఆమె చిన్నదే అయినా సాధారణమైన గోధుమ రంగు రెక్కలు, పెద్ద తోక లేదు, మెరుపులు లేవు. కానీ చిన్ని చాలా మంచిదైన పక్షి. కష్టపడేది. ఇతర పక్షులకు సహాయం చేసేది. ప్రతి ఉదయం గింజలు సేకరించి గూళ్ళు కట్టుకునే పక్షులకు సహాయం చేసేది. ఒకరోజు వేసవిలో ఆకాశం అకస్మాత్తుగా మబ్బులతో కమ్ముకుంది. బలమైన గాలులు వీచసాగాయి. భారీ తుఫాను రాబోతోంది. పక్షుల గూళ్ళు ఊగసాగాయి. అందరూ భయపడిపోయారు. రాజా ఎగరడానికి ప్రయత్నించాడు. కానీ అతని పెద్ద తోక గాలిలో సరిగ్గా ఎగరనివ్వలేదు. చిన్ని వేగంగా చెట్టు నుండి చెట్టుకు ఎగిరింది. అందరూ పాత చెట్టు తొర్రలోకి రండి అని కూత పెట్టింది. ఆ చెట్టు తొర్రలో లోపల ఖాళీ స్థలం ఉంది. ఒక్కొక్కరుగా పక్షులందరూ అక్కడికి చేరి సురక్షితంగా నిలిచారు. రాజా మాత్రం గాలిలో ఇబ్బంది పడుతున్నాడు. చిన్ని తిరిగి వెళ్ళి నా వెంటరా, భయపడొద్దు అని సహాయం చేసింది. చివరికి రాజా కూడా సురక్షితంగా చెట్టు తొర్రలోకి చేరాడు. కొంతసేపటికి తుఫాను తగ్గింది. అందరూ బయటకు వచ్చారు. రాజా తల వంచి చిన్నితో చెప్పాడు, నేను అందమే ముఖ్యమని అనుకున్నాను. కానీ ఈరోజు నేర్చుకున్నాను దయ, ధైర్యం ఇంకా చాలా ముఖ్యమైనవి అని. చిన్ని నవ్వింది. ప్రతి పక్షికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నీది అందం, నాది వేగం. కలిసి ఉంటే మనం బలంగా ఉంటాం అంది. ఆ రోజు నుంచి రాజా గర్వం విడిచిపెట్టాడు. అడవి మరింత ఆనందంగా మారింది. ఈ కథలో నీతి ఏంటంటే అందం కంటే మంచితనం గొప్పది. Please like, watch, and subscribe for more.